హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పెళ్లి గండం. ఎంతో శ్రమపడి కుదిర్చిన సంబంధం కాస్త తప్పిపోయినందుకు పాపన్న తల్లి చాలా విచారించింది. ఆమెకు కొడుకు మీద కోపం కూడా వచ్చింది. నీకెప్పుడూ ఇతరుల చింతే తప్ప నీ చింత లేకపోయే, అందుకే నీకెవరూ పిల్లనివ్వరు. ఆఖరకు డబ్బు పోసి పిల్లను కొనుక్కుందామనుకుంటే ఆ పిల్ల ఇంకెవరినో ప్రేమించిందని పరోపకారం పేరుతో డబ్బును పిల్లను కూడా పోగొట్టుకుంటివి. ఎలారా నీతో అన్నదామె. అమ్మ, పరోపకారం కన్నా పెళ్ళి ఎక్కువ. ఒక్కనాటిది కాదు, పరోపకారార్థం మిదం శరీరం అని మా గురువుగారు రోజు అనేవారు. కాకపోయినా కొనుక్కొని తెచ్చుకున్న పెళ్ళాంతో ఏం సుఖపడతాను? నాకు తగిన దాన్ని నేనే ఏదో విధంగా పెళ్ళాడుతాను, నీవు విచారపడకు అని తల్లికి చెప్పి పరోపకారి పాపన్న దేశ పర్యటనకు బయలుదేరాడు. ఒక్కొక్క గ్రామము తిరిగి తనకు తగిన కన్య ఎక్కడ దొరికితే అక్కడే పెళ్ళాడేయాలని పాపన్న ఉద్దేశం. రోజంతా ప్రయాణం చేసి పొద్దువాలే సమయానికి పాపన్న ఒక గ్రామం చేరాడు. అక్కడ ఆనాటి సంత జరిగింది. సంతలో సరుకులు కొని పెద్ద మూట కట్టుకొని మోయలేక మోస్తూ ఇంటికి పోతున్న ఒక ముసలాయన పాపన్నకు తటస్థపడ్డాడు. ఆ మూట ఇలా ఇవ్వండి, మీ ఇంటి దాకా పట్టుకొచ్చి పెడతాను అని పాపన్న ముసలాయనతో అన్నాడు. అది చాలా బరువు ఉండటం చేత ముసలాయన సంతోషంగా పాపన్నను మోయనిచ్చాడు. ఇద్దరూ ముసలాయన ఇంటికి చేరేసరికి పొద్దుపోయింది. ఇక నేను వెళ్ళి వస్తాను, సెలవు ఇప్పించండి. పై గ్రామము ఎంత దూరంలో ఉందో ఏమిటో అన్నాడు పాపన్న. తొందర పని ఏమీ లేకపోతే ఈ పూటకు మా ఇంట ఉండి తెల్లవారిన తర్వాత వెళ్ళవచ్చునే, చాలా పొద్దుపోయింది అన్నాడు ముసలాయన. పాపన్న ఇందుకు సమ్మతించి ఆ రాత్రి అక్కడే భోజనం చేసి బయట అరుగుపైన పడుకొని వెంటనే నిద్రపోయాడు. ముసలాయన ఇంట ఒక విధవ కోడలు, పెళ్లిగాని మనవరాలు ఉన్నారు. మనవరాలకు 16 ఏళ్ళు, పేరు మీనాక్షి. ఆ పిల్లకు పెళ్లి కాకపోవడానికి కారణం ఉన్నది. ఆమె జాతకం చూసిన జ్యోతిష్కులు ఆమెకు వితంతువయ్యే యోగం ఉన్నదని, ఆమెను పెళ్లి చేసుకున్నవాడు తప్పక చనిపోతాడని చెప్పాడు. ఈ సంగతి చుట్టుపక్కల ఊళ్ళకు కూడా తెలిసిపోయింది. అందుచేత మీనాక్షి అందమైన పిల్ల అయినప్పటికీ ఆమెను చేసుకోవడానికి ఎవ్వరూ సాహసించలేదు. అదీగాక ముసలాయనకు కూడా జాతకాల్లో పూర్తి నమ్మకం ఉండడం చేత ఆ పిల్ల కోసం ఎక్కడా సంబంధాలు వెతకలేదు. పిల్ల పెళ్లి భారం అంతా దైవం మీదే వేసేసి ఆయన చేతులు కట్టుకొని కూర్చున్నాడు. ఇలాంటి పరిస్థితిలో గోరు చుట్టుపై రోకల పోటన్నట్లుగా రాజుగారు ఒక శాసనం చేశారు. 16 ఏళ్ళు నిండి పెళ్లి కాకుండా కన్యలను ఉంచరాదు. అలాంటి కన్యలు ఎక్కడైనా ఉంటే గ్రామాధికారులు వారికి తమకిష్టమైన ఎవరికో ఒకరికిచ్చి బలత్కారంగా పెళ్లి చేయవచ్చు. సరిగ్గా ఆ రోజునే మీనాక్షికి 16 ఏళ్ళు నిండాయి. రేపు గ్రామాధికారి వచ్చేసరికి ఆమెకు పెళ్ళై ఉండకపోతే ఆమెను దారికి పోయే ఏ దానయ్యకో ఇచ్చి ముడిపెట్టేస్తారు. కాటికి కాళ్ళు చాచుకొని కూర్చున్న ఏ ముసలాడైనా ఆమెను పెళ్ళాడడానికి సాహసించవచ్చు. అరుగు మీద పాపన్న నిశ్చంతగా నిద్రపోతుంటే ఇంట్లో ఉండే ముగ్గురు ఈ సమస్య గురించి తలకాయలు పగలగొట్టుకొని చాలాసేపు నిద్రపోలేదు. తల్లి కూతుళ్ళు కంటికి మంటికి ఏకదాటిగా ఏడ్చారు. ముసలాయన వారిని సముదాయించలేక తాను కూడా కంటతడి పెట్టుకున్నాడు. చాలా పొద్దుపోయి వాళ్ళు పడుకున్నాక మీనాక్షి మెల్లగా లేచి బయటికి వెళ్ళింది. బావిలో పడి ఆత్మహత్య చేసుకుంటే పీడ విడగడ అయిపోతుందని ఆమె అనుకున్నది. మీనాక్షి లేచి వెళ్ళటం తల్లి గమనించి వెనకనే వెళ్ళి బావులో పడబోతున్న కూతుర్ని పట్టుకొని, తోడు లేకుండా ఒక్కరితవే బావులో ఎందుకు పడతావు తల్లి, పడితే ఇద్దరము పడదాము అని గొల్లుమన్నది. వీళ్ళిద్దరూ ఏడుస్తూ మాట్లాడే మాటలకు పాపన్న కాస్త లేచి కూర్చున్నాడు. బావి దగ్గర ఇద్దరు ఆడవాళ్ళను చూశాడు. వాళ్ళు బావిలో దూకడానికి పోటీ పడడం విన్నాడు. గబగబా అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బావిలోకి దిగాలంటే నేను దిగుతాను, మీ వల్ల ఏమవుతుంది, ఇంతకు బావిలో ఏమన్నా పడిపోయిందా ఏమిటి అని అడిగాడు. ఈ సడికి ముసలాయన కూడా లేచి బయటకు వచ్చాడు. ఆయన పాపన్నతో తమకు వచ్చిన సమస్య గురించి వివరంగా చెప్పాడు. నాయనా, మాకొచ్చిన కష్టం ఒకరు ఆర్చేది తీర్చేది కాదు అన్నాడు. ఇందులో కష్టం ఏముందండి, కావలిస్తే నేను మరొక పూట మీ ఇంటనే ఉంటాను. రేపు గ్రామాధికారి రాగానే పిల్లకు పెళ్ళి అయ్యిందని చెప్పండి. పిల్ల మొగుడెక్కడా అని అడిగితే నన్ను చూపండి. ఆ తర్వాత రాజుగారి శాసనం బెడద తప్పుతుంది. నా దారిని నేను వెళ్ళిపోతాను అన్నాడు పాపన్న. పెళ్ళి అయిపోయిందని అబద్ధం ఆడితే గ్రామాధికారి నమ్ముతాడా నాయనా? పురోహితుడు సాక్ష్యం కావాలి, నలుగురు పెళ్లి జరిగిందని అనాలి అన్నాడు ముసలాయన. పాపన్న కొంచెం ఆలోచించి, అలా అయితే
పెళ్లి తంతు జరిపించండి. నేను అసలు గ్రామాల వంట బయలుదేరిందే పెళ్లి కోసం. నా పని మీ పని కూడా అయినట్లు ఉంటుంది అన్నాడు. పిల్ల జాతకంలో దోషముంది నాయనా. దాన్ని చేసుకున్నవాడు వెంటనే చనిపోతాడని మా ఊరి జ్యోతిష్కులు బల్లగుద్ది చెప్పారు అన్నాడు ముసలాయన. మీనాక్షి కూడా వద్దు వద్దు, నన్ను చేసుకుంటే ఆయన చనిపోతాడు అన్నది. పరోపకారం చేసే అవకాశమే దొరకాలి గాని నేను చావటానికి భయపడేవాణ్ణి కాను. పరోపకారం కోసం ప్రాణాలు అర్పించేవాడు మరింత పుణ్యం సంపాదించుకుంటాడని మా గురువుగారు 1కి 2 సార్లు చెప్పేవారు అన్నాడు పాపన్న. గండం సంగతి తెలిసి కూడా చేసుకుంటానని పాపన్న అంటున్నాడు గనక ముసలాయన క్షణంలో పురోహితుణ్ణి, గ్రామాధికారిని, ఇరుగు పొరుగు వాళ్ళను పోగు చేసి పాపన్న చేత మీనాక్షి మెడలో తాళి కట్టించాడు. ఆ పురోహితుడే మీనాక్షి జాతకం చూసిన జ్యోతిష్కులు. పెళ్ళైన కొద్దిసేపటిలో పాపన్న చావకపోతే ఊళ్ళో తమ మాటకు చిల్లిగవ్వ విలువ ఉండదని ఆ పురోహితుడు నీళ్లలో ఏదో మందు కలిపి పాపన్న చేత తాగించాడు. అది తాగి కొద్దిసేపటికే పాపన్న స్పృహ తప్పి పడిపోయాడు. పెళ్లికి వచ్చిన ఆడవాళ్ళు గొల్లుమన్నారు. గ్రామాధికారి, తక్కిన పెళ్లి పెద్దలు కంగారు పడిపోయారు. నాకు మొదటనే తెలుసు, విధిని ఎవరు తప్పించగలరు? పాపం నిష్కలంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు అన్నాడు పురోహితుడు. పాపన్న నిజంగా చచ్చాడో లేదో చూడాలని ఎవరూ ప్రయత్నించలేదు. జ్యోతిష్యంలో వారికి గల నమ్మకం అటువంటిది. పాపన్నను శ్మశానానికి తీసుకుపోవటానికి ఏర్పాట్లు జరిగాయి. అతనికి స్నానం కూడా చేయించేశారు. ఆ సమయంలో పాపన్న ఒక దగ్గు దగ్గి వాంతు చేసుకొని కళ్ళు తెరిచి లేచి కూర్చొని ఏమిటి, ఏం జరిగింది అన్నాడు. అతని శరీరం దృఢమైనది. పురోహితుడిచ్చిన మందు అతని పైన ఎక్కువసేపు పనిచేయలేదు. కానీ పురోహితుడు తన పీక మీదకు వచ్చిందని తెలుసుకొని మాట ఫిరాయించేసి అక్కడ ఉన్నవారితో అసలేం జరిగిందో చెబుతాను వినండి. ఈ అబ్బాయి మొహం చూస్తూనే దీర్ఘాయువని పసిగట్టాను. అమ్మాయి జాతకంలో ఉండే పీడ పోవడానికి అపాయం లేని మందు ఒకటి నీటిలో కలిపి అబ్బాయి చేత తాగించాను. ఈ సంగతి ముందుగా మీకెందుకు చెప్పలేదంటారేమో. అతను నిజంగా చనిపోయాడనుకొని మీరంతా ఒక శోకం పెడితే తప్ప దుష్టగ్రహ విచక్షణ దోషం సమసిపోదు. అబ్బాయి ఎప్పుడు లేస్తాడా అని ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నాను. లేవనే లేచాడు. ఇక అతని ఆయుస్సుకు ఎలాంటి ప్రమాదమూ లేదు అన్నాడు. ఆ మాటలు అందరూ నమ్మారు. పాపన్న తన భార్యతో అత్తవారింట 3 రాత్రులు చేసి ఆమెతో సహా ఇంటికి వచ్చాడు. ఒక్క కానీ ఖర్చు లేకుండా పాపన్న చక్కని చుక్కను భార్యగా తెచ్చుకున్నందుకు అతని తల్లి సంతోషించింది. తనకు ఆపదలో అడ్డుపడడం కోసం తన ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డాడని మీనాక్షి పాపన్నను దేవుడి కంటే ఎక్కువగా చూసుకుంటూ అతనితో సుఖంగా కాపురం చేసింది.